ఓం శ్రీ గురుభ్యో నమ. లలితా త్రిశతి. ఈరోజు నామము ఏకానంద చిదాకృతి. విడదీసి చెప్తున్నాను. ఏకానంద చిదాకృతి అంటే అద్వైతంగా కానీ ఫిలాసఫీగా కానీ నేను శృతి ప్రామాణికంగా మీకు ఇవి తెలియజేస్తున్నాను. ఓపికగా వినగలిగితేనే మీకు ఈ నామం యొక్క అర్థం తెలుస్తుంది. మిమ్మల్ని మీరు ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలుగుతారు. ఈ యొక్క నామం అర్థమైందంటే ప్రపంచంలో బ్రహ్మానందం మాత్రమే సత్యమైంది, నిత్యమైంది, శాశ్వతమైంది. ఈ బ్రహ్మానందం అంటే ఏకానందం అని శృతులు తెలియజేస్తున్నాయి కదా ఇక్కడ ఈ నామం పరంగా. జననం నుంచి మరణం వరకు ఒక్కసారన్నా ఏకానందం ఏ మానవుడైనా అనుభవిస్తే ఆ జీవికి జన్మ ఉండదు. ఏకానందం ఒక్కసారన్నా అనుభవిస్తే అంత గొప్ప శక్తివంతమైన చైతన్య పరబ్రహ్మ జ్ఞానం అది. ఇప్పుడు ఏకానంద చిదాకృతి ఈ నామం పేరు. ఇక్కడ తీసుకోండి, ఏకానందం వేరు, చిదా ప్లస్ ఆనందం, చిదానందము. కొంతమంది ఋషులు కూడా కొన్ని మంత్రాలు కూడా కొన్ని మంత్రాలు పరాంబ మంత్రం కూడా చిదానంద ఋషి అని ఉంటుంది, ఆయన దర్శించాడని. అలా చిదానందం అనబడే ఆకృతి సర్వానందం యొక్క రూపమే ఆత్మస్వరూపము. ఆనందానికి ఎలా ఉంటుంది, ఫీలింగ్కి రూపం చెప్పలేం కదా మనం. తీపి ఎలా ఉంటుందంటే దాని రూపం చెప్పలేం కదా, భావం చెప్పగలుగుతాము, రూపం తెలియదు కదా. ఆ విధంగా ఆనందానికి రూపాలు చెప్పలేం మనం. అది పరమాత్మ ఆనందం అంటారు, ఏకానందం, చిదానందం, ఇవన్నీ కూడా. ఈ శృతి ఏం చెప్తుంది, అనేక రకాలుగా చెప్తుంది. నిగూఢంగా శృతి వచ్చేసి శ్రీ విద్యా మంత్రి పరంగా ఎక్కువగా శ్రీ విద్య గురించి ఈ చాందోగోపనిషత్తు చెప్పింది. దాంట్లో ఇప్పుడు ఈ నామం గురించి చాందోగోపనిషత్తు ఏం చెప్తుందంటే, శ్రీ విద్యా పూర్ణ దీక్షాపరుడు పరబ్రహ్మముతో సమానము, ఉద్గీత ఉపాసనపరుడు. కాబట్టి ఈ జ్ఞానము తెలిసిన సాధకుడు నియమనిష్టలతో జీవించాలి. అదేంటంటే నియమనిష్టలతో అంటే పరబ్రహ్మ మరి ఎవరికి అందడు కదా, రహస్యంగానే ఉంటాడు కదా. నీలో ఉన్న పరబ్రహ్మ నువ్వు గుర్తించవు కదా, అది ఎవ్వడు వల్ల కాదు కదా. ఎవరో చాలా రేరుగా గుర్తిస్తారు కానీ కృష్ణుడో రాముడో కానీ మనం గుర్తించలేం కదా. మనలో ఉన్నది మనం తెలుసుకోలేము. అంత నియమనిష్టల వలన తెలుసుకుంటారు అని చెప్పుకొస్తుంది అన్నమాట శృతి. అయితే ఒక్కొక్కసారి నువ్వు లౌకిక ప్రపంచంలో ఉన్నప్పుడు కొన్ని చేయటానికి కుదరదు. నువ్వు ఈ జ్ఞానం తెలుసుకునేప్పుడు కుదరదు. ఇప్పుడు కరోనా లాంటిది ఉంటుంది, అలాంటప్పుడు మరి కొన్ని మనం పాటించాలంటే సమాజంలో కుదరదు. అలాంటి మినహాయింపులు ఉంటాయి అన్నమాట శృతుల పరంగా. సరే, ఎవరైనా ఏ ఆధ్యాత్మికం ఆచరించినా, ఏ మంత్ర సాధన చేసినా ఈ శృతి చెప్తుంది. ఏకానంద చిదాకృతి అనబడే నామము రీత్యా ఈ శృతిలో విశేషమైన ఫిలాసఫీగా చెప్పడం జరుగుతుంది. ఏమని చెప్తుంది, ఎవ్వరు ఏ మంత్రం చేసినా, ఎవరైనా సరే ఆ మంత్రం యొక్క అధిష్టాన దేవత ఎవరో తెలియకుండా చేస్తే కర్మ నిరర్ధకము, పాపహేతువు అవుతుంది అని ఈ శృతులు చెప్తున్నాయి. ఏది చాందోగోపనిషత్తు మీరు చూసుకుంటే తెలుస్తుంది. అందుకనే చాలామంది మంత్రాలు చేసి మాకు పని చేయట్లేదండి, మాకు తలకాయలు తిరుగుతున్నాయండి, చెవుల్లో పోట్లు వస్తున్నాయండి, రకరకాలు చెప్తుంటారు. ఇప్పుడు ఈ శృతి విరుద్ధంగా చేసే మంత్రాల వలన ఇవన్నీ వస్తుంటాయి. శృతి ప్రామాణికంగా చేసినప్పుడు ఇవన్నీ రావు. ఆ విధంగా చాలా లోతు విషయాలు ఉంటాయి అవన్నీ. కాబట్టి ఇంకా ఈ శృతి ఏం చెప్తుందంటే, ఈ ఇందాక మీకు మహాభారతం సబ్జెక్ట్ చెప్పినప్పుడు కురు దేశం అని ఒక టాపిక్ చెప్పడం జరిగింది. ఆ రాజ్యంలో కురు మహారాజు పరిపాలించినంటే ఇప్పుడు మహాభారతానికి బిఫోర్ ఎప్పుడో ఉన్నటువంటి దేశము ధర్మదేశం అది. అక్కడ అందుకని యుద్ధం జరిగింది. ఆ కురు దేశంలో ఇప్పుడు ఈ చాందోగోపనిషత్తులో ఉంటుంది, చూసుకోండి. ఇబ్య అనబడే ఒక ఊరు ఉంటుంది. ఆ అనబడే కురుక్షేత్రం దగ్గరలో ఇబ్య అనబడే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఊరి పక్కన విలేజ్లో ఓషస్తి అనబడే ఒక శ్రీ విద్యా మహామంత్ర ద్రష్ట ఉంటాడు. ఆయన
ఏనాడు ఏ స్వప్రయోజనం కొరకు ఏ మంత్రదేవతను ఉపయోగించుకోడు అనమాట. వేదాలు చదివిన వాళ్ళందరూ మునులందరూ ఈయన దగ్గరికి వచ్చి ఈయన సలహాలు తీసుకుంటూ ఉంటారు. అంటే పరబ్రహ్మమైన స్థితిలో ఉంటాడు అనమాట ఈ యొక్క ఋషి. మంత్రద్రష్ట, మహర్షి అంటారు. ఈయన నివసిస్తున్నటువంటి దాంట్లో ఈ ఉషస్సి అనబడే కాలంలో ఆ ఋషి ఉన్న ఏరియా రాజుగారు ఒక యాగం చేస్తుంటాడు. హోమము అంటే ఒకరోజు ఏదో దీనికోసం చేసేవాళ్ళు 10 మందిని చుట్టూ కూర్చోబెట్టి 516 116 సంఘాలు చేసి నూనె అవి విసిరిసిరి వేయించి సాయంత్రం అంది చెత్త కుప్పలో బారేస్తారు. అది హోమం అంటారు. యాగము అంటే అలా కాదు. ల్యాండ్ అవ్వాలి దేవతలు ఎవరైనా సరే అక్కడ, దాన్ని యాగం అంటారు. బాగా వేదాలు చదివిన వాళ్ళు ఒక సుస్వరంగా పిలిచేటువంటి పిలుపులు అవన్నీ అలా ఎక్కువ రోజులు జరుగుతాయి అన్నమాట. ఆ యాగానికి ఈ యొక్క ఋషి వెళ్తాడు. చూద్దాము మరి టాపని. ఇప్పుడు పరబ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు. తర్వాత వచ్చేసి ఈ మొత్తం మహర్షులందరూ కూడా మంత్రద్రష్టలు కూడా ఇతన్ని గౌరవిస్తారు. అంత గొప్పవాడు అనమాట. ఇతని గురించి చాలా హిస్టరీ ఉంటుంది చెప్పాలంటే. ఋషుల గురించి చెప్పాలంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవన్నీ కూడా చాలా ఒక 100లో 1% అంత హిస్టరీ ఉంది ఋషులది. అసలు అక్కడికి వెళ్ళంగానే ఋత్వికులందరూ కూడా హోమం చేసేవాళ్ళు. ఋత్వికులు అంటే పూజారులందరూ ఋత్వికులు అంటారు అనమాట. వాళ్ళందరూ ఆ యజ్ఞం చేస్తున్న మంత్రదేవత అందరూ రెడీగా ఉంటే ఈయన వెళ్ళంగానే రాజుగారు ఈయనకు చెప్పంగానే ఈయన గురించి తెలియగానే గబగబా లేచి వచ్చేసి గబగబా నీళ్ళు ఇచ్చి స్వామి రండి మీకోసం నేను వెతికాను కానీ మాకు మీ ఇన్ఫర్మేషన్ తెలియదు ఏదో మొత్తానికి చెప్పుకుంటాడు. చెప్పినా సరే చూసి ఆ పూజారులందరిని అడుగుతాడు, మీరు ఏమి చేస్తున్నారు ఇక్కడ హోమము, అధిష్టాన దేవత ఎవరో మీకు తెలుసా అంటే తెలియదండి. వాళ్ళు ఉన్న అబద్ధాలు చెప్పరు కదా. ఇప్పుడున్నలాగా మొత్తం ఫాల్స్ పౌడర్ పూసుకున్న పూజారులు కాదు వాళ్ళు. త్రికాల సంధ్యావందనం చేసి నిత్య అగ్నిహోత్రులైన పూజారులు. నాలిక కోసినా నోట్లో నుంచి వాళ్ళకి అబద్ధం రాదు. మాకు తెలియదండి, ఇట్లా ఈ యొక్క రాజ్య పరిపాలిస్తున్న ఈ రాజుగారి ప్రధాన పురోహితుడు చెప్పడం మేము చేస్తున్నామండి అంటే, సరే ఆయన ఏంటంటే ఆయన కనపడ్డా అక్కడ. వీళ్ళని అడుగుతాడు ఈ పూజారులని, ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మీరు చేస్తున్న మంత్రం చేస్తున్నాగా ఆ యొక్క అధిష్టాన దేవత ఎవరో తెలుసా అంటే తెలియదు అంటారు. అప్పుడు రాజుగారికి చెప్తాడు, ఇలా అధిష్టాన దేవతలు తెలియకుండా చేయకూడదయ్యా, చేస్తే దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి, అష్ట కష్టాలు పడతావు. నువ్వు దేనికి చేస్తున్నావు అంటే, నేను శత్రు భయంకరమైనటువంటి రాజ్యాలు జయించడానికి, తర్వాత నా మీద రాజులు దండెత్తకుండా చేయడానికి చేస్తున్నాను అని అంటాడు. అప్పుడు ఆ ఋత్వికులకి ఈయన యజ్ఞానికి సంబంధించిన అధిష్టాన దేవత ఎవరు ఏంటని మొత్తం చెప్పి, ఆ సంవాదం చాలా ఉంటుంది, చెప్పి హోమం చేయిస్తే ఆ హోమం నుంచి అప్పుడు వీరితనికి సత్ఫలితాలు వస్తాయి అన్నమాట. అంత గొప్పదనమాట. అందుకనే ఈ శ్రీ విద్యా మంత్రాలు పురస్చరణ చేయండి అనేది ఏంటంటే, పురస్చరణ చేసినప్పుడు ఈ అధిష్టాన దేవత వాడికి తెలుస్తుంది. షడంగాలు అంటారు. మంత్రం ఒకటి, మంత్రదేవత ఒకళ్ళు ఉంటారు. మంత్రం వేరు, మంత్రదేవత వేరు. అలా చాలా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది శక్తి పంచాక్షరి మంత్రం చేస్తుంటారు. శక్తి ప్లస్ పంచాక్షరి. ఆ మంత్రానికి అధిష్టాన దేవత ఎవరు? మహేశ్వరుడు. ఉమా ప్లస్ మహేశ్వరుడు. అట్లా ప్రతి మంత్రానికి అధిష్టాన దేవత ఎవరో తెలియకుండా మంత్రం ఉపాసిస్తే మంత్రం నుంచి ఫలితాలు ఏమి మీరు కోరుకున్నవి రావు, అవి వచ్చేవి మీకు తెలియవు. ఆ విధంగా ఇప్పుడు హోమం తెలియకుండా చేయటం అంటే, అగ్ని లేని గుండంలో నెయ్యి పోస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఆ ఋత్వికులకు అందరికీ ఇది చెప్పి ఆయన ఆ జ్ఞానం అంతా చెప్పి చేస్తాడనమాట. దాని అది చేయంగానే వాళ్ళందరూ కూడా చాలా అసలు అత్యంత ఆనందకరమైన సంఘటన. మామూలు విషయం కాదు కదండి. హోమం మంత్రం చేస్తున్నాము. ఇప్పుడు చాలామంది చండీ మంత్రం చేస్తారు. కొన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు సందుల్లో గొంతుల్లో అందరూ కూడా చండీ ఉపాసన చేయడం, చండీ హోమాలు చేయడం నవరాత్రులప్పుడు. దీన్ని మించిన కలెక్షను వ్యాపారం ఇంకొకటి ఉండదు అన్నమాట. ఆ మంత్రం చేయాలంటే ఆ మంత్రం కనీసం ఒక 5 లక్షలు చేసి ఉండాలి. ఐం హ్రీం క్లీం చాముండా ఐవిచ్చే అనే మంత్రం ఒక 5 లక్షలు చేస్తే అప్పుడు వాడికి అర్హత వస్తుంది చేయటానికి. అప్పుడు దాని గురించి చేయొచ్చు. యా దేవి మధుకైటభ ప్రజమయా మహిషాన్మూలిని. చాలా భయంకరమైన రౌద్రము కలిగించేటువంటి మహామంత్ర సాధన.
అప్పుడు మాత్రమే వాడు పిలిస్తే ఆ మంత్రానికి అధిష్టాన దేవత ఎవరు? చండీ మంత్రానికి చండీ అనబడే మంత్ర దేవత కాదు, అధిష్టాన దేవత మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అనబడే ముగ్గురు అధిష్టాన దేవతలు ఆ మంత్రానికి. కాబట్టి ఈ మంత్రాలు శ్రీ విద్య పరంగా మీరు శృతిపరంగా తెలుసుకొని చేస్తేనే పనిచేస్తాయి. ఏదేదో చేసుకున్నామంటే మీరు మానసికంగా మేము చేసామనుకోవటానికి తప్పితే ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ యొక్క నామము ఈరోజు లలిత త్రిశతిలో చెప్పబడినటువంటిది ఏకానంద చిదాకృతి అనేది ఏ మంత్రం చేస్తున్నా ఆ మంత్ర దేవత ద్వారా మీరు చేస్తుంటే మీకు ఆనందం కలిగి అసలు సంకల్పంతోనే పనులు అవుతాయి. ఇది అన్నమాట నిగూఢ అర్థాలు ఇవన్నీ. స్వస్తి.